ఓటున్న ప్రతి పౌరునికి నమస్సుమాంజలి. ఏ దేశ పౌరుడికైనా ఓటు అనేది వారి అస్తిత్వానికి ప్రతీక. శ్వాస ఆడటం మనిషికి ఎంత ప్రధానమో ఓటు కూడా ప్రజాస్వామ్యానికి అంతే ప్రధానం. ఒక దేశ, రాష్ట్ర స్థితిగతులను మరియు భవిష్యత్తును మార్చే శక్తి ఓటుకు ఉంది. చట్టసభలలో ప్రజాప్రతినిధులతో చేయబడే చట్టాలు మన జీవిత గమనాన్ని మార్చుతాయి. మరి ఎలాంటి ప్రతినిధిని చట్టసభలకు పంపాలో మన ఓటు నిర్ణయిస్తుంది. అలాంటి ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది ఓటు కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సమాజం పురోగతి సాధించాలి, మనం బాగుపడాలి అనే తాపత్రయం మనస్సులో ఉంటేనే కాదు, అందుకు ఓటు వేయడం అంతే ముఖ్యం. దేశం కోసం మనందరం ఎంతో కష్టపడతాం. దేశాభిమానం చాటు కోసం సినిమా హాల్లో జాతీయ గీతం వచ్చినప్పుడు నుంచుంటాం. అలాగే ఓటు వేయడం కూడా మన ప్రాథమిక కర్తవ్యంగా మనం భావించాలి. మనం అంత ముఖ్యమైన ఓటు వేయకపోతే మీరు లెక్కలో లేనట్లే. జనబాహుళ్యాలలో ఈ అభిప్రాయం బలంగా ఉంది. అన్నీ తెలిసిన వాళ్ళు, విద్యావంతులు కూడా ఓటు హక్కును వినియోగించడం లేదు. ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయమంటే ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలి. మనం వేసే ఓటుతో మనం కోరుకున్న వ్యక్తి లేదా పార్టీని ప్రభుత్వంలోకి వస్తుంది. అలా కాని పక్షంలో వేరే వ్యక్తులు, పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత 5 సంవత్సరాలు మనం ఆ ప్రభుత్వం చేసే చర్యలకు బాధ్యులవుతాం. అందుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి, తమ ప్రాథమిక హక్కును వినియోగించుకోవాలి. జై హింద్.